రాక్షసినందు వచ్చే లోపు ఏ ఇన్ఫర్మేషన్ లాగాలో అది లాగేసే రాజ్. ఒకవేళ ఆవిడ మనల్ని ఇక్కడ చూసిందంటే ఇక్కడే మన విగ్రహం కట్టించేస్తుంది. ఏ బజరంగ్ బలి, అరే మనం ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలం భయ్యా? ఐఎమ్ ష్యూర్ ఆ అమ్మాయి మనకు ఆ రోజు అడవిలో కలిసిన అమ్మాయి. అంటే ఒకవేళ ఈ అమ్మాయి ఆ అమ్మాయి కాకపోతే, అంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయికి కవలై ఉండాలి. లేకపోతే ఒకే చోట ఇద్దరు వేరు మనుషులు, అది కూడా వచ్చే ఒకేలాంటి ముఖమా? ఇది జరగదు. ఏ బజరంగ్ బలి, నేను ఇప్పుడు ఈ నిజం ఎలా తెలుసుకోగలుగుతాను? పైగా మన రోహిత్ బాబు ఉన్నారు కదా, రోజు రోజుకి ఈ ప్రేమను మునిగిపోతున్నారు. థ్యాంక్ యూ ప్రియా, మరోసారి నాకు సహాయం చేసినందుకు. మేమందుకే ఇక్కడికి నీతో పాటు వచ్చాము. నువ్వు బాగా అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను 10 నిమిషాల్లో స్నానం చేసిస్తాను, తర్వాత చెప్తా ఏమేం జరిగిందా. సరే సరే. ఓ, అంటే మేడంకు డైరీ రాసే అలవాటు కూడా ఉందన్నమాట. బాగుంది. అయితే నీ లైఫ్ గురించి ఏదో ఒకటి రాసుంటావు కదా, పలా చూద్దాం. ఎవరో వస్తున్నట్లున్నారు. ఈ ఫోన్ కూడా ఇప్పుడే మోగాలా? జై బజరంగబలి, రక్షించు. నా కళ్ళు పవిత్రం, ఈ బాత్రూమ్ కూడా పవిత్రం, మీరు కూడా పవిత్రం, ఇంకా ఫోన్ కూడా పవిత్రం. నేను నిజం చెప్తున్నాను, బజరంగబలితో మేము ఏం చేయట్లేదు. సీక్రెట్ ఎందుకు? ఎవరైనా వస్తే జాగ్రత్త. వద్దు ప్లీజ్, నేను దొంగని కాదు. నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? బజరంగబలి మీద ఒట్టు, నా కళ్ళు పవిత్రం. జస్ట్ షట్ అప్. నువ్వు ఇక్కడికి నీళ్లు పోస్తా, నీపై నీళ్లు పోస్తా. వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఇదేం చేస్తున్నారు? అరే ఆపండి. పొతులు తీనే, పొతులు. అరే ఆపండి. జై బజరంగబలి. అరే ఎలా అయిపోయింది? ఆనంద్, ఎవరి అమ్మాయి? ఈ ఫోటో నీ దగ్గర ఏం చేస్తుంది? చెప్పు, ఎవరి అమ్మాయి?
నీ పనేదో నువ్వు చూసుకో. నా పనిలో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది నా పనిలా అనిపించడం లేదు. ఇదేదో ఎనీవే చెప్పు, ఎవరి అమ్మాయి? నా పనిలో జోక్యం చేసుకోకు. అండర్స్టాండ్? ఆనంద్, ఆనంద్, ఎంత రోడ్. ఈ రోజు వరకు ఆనంద్ నాతో ఇలా మాట్లాడలేదు, అది కూడా ఈ అమ్మాయి కోసం. ఎవరి అమ్మాయి? అయ్యో నా మాట వినండి. నువ్వు నోరు మోయి. నువ్వు మీరుండగానే ఒక తెలియని వ్యక్తి నా బాత్రూమ్ వరకు వచ్చేసారు. సారీ మేడం, తనే చెప్పాడు పెస్ట్ కంట్రోల్ కోసం వచ్చానని. వా, చెప్తే నువ్వు నమ్ముతావా? నువ్వు అతని అపాయింట్మెంట్ ఐడి చెక్ చేసావా? ఎలా చేస్తున్నా ఉద్యోగం? మీరుండగా దొంగ వెధవ నా బాత్రూమ్ దాకా వచ్చేసాడు. దొంగ పరుగు పోతుంది. వదలండి, చెయ్యి వదలండి, కాస్త వదలండి. మీ మేడం మమ్మల్ని దొంగ అంటోంది. ఇంకా నా మొహం చూస్తే నీ దొంగలా కనిపిస్తున్నామా? ఎలా కనపడుతున్నాను? అవును, మనం 3-4 రోజుల క్రితమే కదా అడవిలో కలిసాము. ఏ బజరంగ్ బలి, గొయ్యిలో పడకుండా కాపాడాము, పోలీసుల నుంచి కాపాడాము. అయినా మా ముఖం నీకు దొంగలా కనిపిస్తుందా? నువ్వు పిచ్చివారిలా యాక్ట్ చేస్తున్నావా? 2 రోజులుగా నీ నాటకం చూస్తున్నాను. పూలు తీసుకొని వస్తావు, బాత్రూమ్ లోకి వచ్చేస్తావు, ఏదో ఒకటి వాగుతావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మేడం వీరిని పోలీసులకు పట్టిస్తా. పోలీసులకు పట్టిస్తే నా ఉనికి కూడా ప్రమాదంలో పడుతుంది. వద్దు, తాను అవసరం రాదు. థ్యాంక్ యూ. ఒక విషయం వినా, నాకు నువ్వెవరో తెలియదు. ఇంతకు ముందు నేను నిన్నెప్పుడూ కలవలేదు. నువ్వు ఈ మనిషి నాకు ఇంట్లో గాని ఇంటి చుట్టుపక్కల గాని కనిపిస్తే నీ ఉద్యోగం పోయినట్లే. ఇప్పుడే ఇతని బయటకింటే నా జస్ట్ థ్రో హిమ్ అవే రైట్ నౌ. అరే ఈమెను కూడా గుర్తుపట్టడం లేదా ఏంటి? ఆ? గెట్ అవుట్. అరే వినండి బాబు. నాన్సెన్స్. అయినా నందిని, ఇది మరీ ఎక్కువైంది కదా. ఒకే బాత్రూంలో ఇద్దరు సగం తడిసి సగం పొడిగా ఉండటం. హై, హౌ రొమాంటిక్. ప్రియ, నీకు తెలుసు నాకు ఇలాంటి మాటలు నచ్చవని. నా గమ్యం కేవలం రాజ్ మాత్రమే, ఇంకెవరూ కాదు. నీకు తెలుసా ప్రియా, ఈరోజు నేను రాజ్ ముఖం చూడబోయాను. మళ్ళీ ఏదో ఆటంకం. అవును ప్రియా, నేను ఆగేదాన్ని కాదు. పంచశీల్ బాబా ఇంటి చుట్టూ ఏదైతే రక్షణ కవచం ఏర్పాటు చేశారో, నేను దాన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్తాను. కానీ ఆ కవచాన్ని ఎలా బద్దలు కొడతావు? దారి దొరికేసింది ప్రియా. నేను రాజును అతి త్వరలో కలుస్తా. మన పాత హవేలీ ఎదురుగా ఏదైతే పాడుబడ్డ ఇల్లుందో అక్కడ టిప్ టాప్ గా ఉన్న ఒక అమ్మాయి ఉండటానికి వచ్చింది. మేము పాత ఇంటి కొత్త పక్కింటి అమ్మాయి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ లాక్కొచ్చాము. ఆమె ఎవరో తేజేశ్వర్ కూతురట.